500 రూపాయల నుంచి 3000 రూపాయలు దివ్యాంగులకు చేశాను. 3000 నుంచి 6000 చేశాను. అంటే ఎన్ని రెట్లు? 12 రెట్లు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డిఫంక్ట్ అయిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 అంటే 1,80,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇది నేను అడుగుతున్నా విజ్ఞులందరినీ. రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా? దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. అందుకే ఒక సాటిస్ఫాక్షన్. పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదలు తారీఖున ఇంటింటికెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో, నరేగా పనులు చేసుకుంటే అక్కడ, బంధువులింట్లో వీళ్ళకి ఇవ్వడం, ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా తీసుకుపోవడం. అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది. ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు, అది లేకపోతే కాదని. ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం. ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా IVRS పంపించి సాటిస్ఫాక్షన్ 85 నుంచి 90%. ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు, కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం. ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి, గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ముందు రోజు ఇస్తున్న సెలవు అయితే 1 డే ముందు. ఎప్పుడో జరిగాయండి ఇవన్నీ. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం. మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు 10,000 కోట్లు, 67 లక్షల మంది పిల్లలకి. అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులనేదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి. దాన్ని కూడా గైడ్ చేస్తాం. వెల్ఫేర్ అనేది ఎంపవర్మెంట్కి దారితీయాలి. అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు. అలాంటి దానికోసం శ్రీకారం చుడతాం. విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు గైడ్ దెమ్. Now, can you tell me anywhere in the country, any political party is having this type of background? I am asking straight question. In the country, బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి, కెన్ యూ ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. మీరు వెళ్తారా? ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా. ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకుకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాం. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు.
రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలను కొంటున్నాం. కొంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా చేశారా మీరు? బాధ్యత లేకుండా పోయి ఒక 15,000 మందిని ఎసగిపోయి ఇక్కడ ఏం చేశారు? అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యు టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలా? దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా. నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా. గట్టిగా కూడా చెప్తున్నా. ఎన్నోసార్లు చెప్పా, చేసి చూపిస్తా. నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు, కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్.